అమెరికా తన చేతికి మట్టి అంటకుండా పని జరగాలని కోరుకుంటుంది. రష్యా నాశనం అవ్వాలి. కానీ అమెరికా యుద్ధంలో దిగ్గకూడదు. అందుకని ముందు ఉక్రెయిన్ ముందు పెట్టింది. ఉక్రెయిన్‌కి ఏం చెప్పింది? నాటోలో చేర్చుకుంటాము, ఉక్రెయిన్ చేర్పిస్తామని చెప్పింది. యూరోపియన్ యూనియన్‌లో చేర్పిస్తామని చెప్పింది. చేసిందా? నాటో ఒప్పుకోవట్లేదు, యూరోపియన్ యూనియన్ ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు వాటితో విభేదించడం ప్రారంభించింది. వాటి మీద ఒత్తిడి చేయడం ప్రారంభించింది. యూరోపియన్ యూనియన్ దగ్గర నుండి, యూరోపియన్ యూనియన్‌కి అనుబంధంగా ఉన్నటువంటి బ్యాంక్ దగ్గర నుండి $145 బిలియన్ దాకా ఉక్రెయిన్‌కి వెళ్లాల్సి ఉంటే దాన్ని ఆపేయించింది అమెరికా. ఎందుకంటే ఆ బ్యాంక్ మీద ఆధిపత్యం అమెరికా చేతిలో ఉంటుంది. అట్లాగే నాటో ఏదైతే రష్యా పేరుతో అంటే ఉక్రెయినోడే రష్యాకి సంబంధించినటువంటి కొన్ని వెపన్స్‌ని నాటో దేశాల మీదకి వదిలాడు. వాటితో గొడవలకి వాళ్ళందరూ నాటో అంతా కలిసేసి రష్యా మీద దిగాలన్నటువంటిది అమెరికా ప్లాన్. కానీ ఆ ట్రాప్‌లోకి నాటో దేశాలు పడలేదు. కాబట్టి ఇప్పుడు నాటో దేశాల విషయంలో కూడా అమెరికా డ్రామా ప్లే చేయడం బిగించేసింది. రుబియో ఎవరైతే అమెరికన్ మంత్రి ఉంటారో నాటో యాన్యువల్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్‌కి బ్రసెల్స్‌లో జరుగుతున్నటువంటి సందర్భంలో అటెండ్ కావట్లేదు. 1999లో అమెరికా అప్పటి నుండి నాటోని రెచ్చగొట్టి నాటోని పెంచి పోషించినటువంటి అమెరికా అటెండ్ కానటువంటి మొట్టమొదటి సమావేశం ఇదే అవుతుంది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అటెండ్ కాకపోవడం, అమెరికాకి సంబంధించినటువంటి మంత్రి అటెండ్ కాకపోవడం అన్నది. అంటే నాటో వాళ్ళకు ఒక పరోక్ష హెచ్చరిక అమెరికా ఇస్తుంది. మేము చెప్పినట్టు మీరు నడిస్తే మీకు తోడుగా ఉంటాం తప్పించి, మేము చెప్పంటే మీరు యుద్ధం చేయాలి, మేము చెప్పకపోతే మీరు ఆగిపోవాలి తప్పించి మీరు ఎట్లా స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి కోణంలో కొత్త గేమ్ నడుపుతోంది అమెరికా.